సరిపోద్దా? వీడియోలు చూపిస్తా. ప్రొద్దుటూరులో వైట్ కాలర్ నేరాలు, దానికి కర్త క్రయ కర్మ అంటే ఇంతకుముందు ఒక పోస్టర్ రిలీజ్ అయింది ప్రొద్దుటూరులో. చేసేది నేనే, చేపించేది నేనే, నేనే రాచమల్లు, అంతా తుస్సు. ఆ విధంగా ఆయన మాట్లాడే మాటలు ఎన్ని మాటన్నా అన్ని అబద్ధాలే. అబద్ధాలను అవిలుగా చెప్పే వ్యక్తి ఎవరైనా అంటే మన రాష్ట్రంలోనే రాచమల్లి పేరే తీసుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే నేను ఏమే కానీ ఇంతవరకు ఆక్రమణ చేయలేదు, ఎవరి భూమి దోచుకోలేదు, ఎవరి భూమి రిజిస్టర్ చేసుకోలేదు అని మంచి నీతిమాలు మాట్లాడి బాగా అవలీలగా అబద్ధాలు ఎట్లా అవలీలగా మాడతారో ఆ విధంగా మాట్లాడే వ్యక్తి రాచమల్లి. రాచమల్లి గారి గురించి ఎందుకు మాడుతున్నా అంటే 100 కోట్ల ప్రాపర్టీ పైన శ్రీనివాస్ నగర్ లో 534/7 లో 2 ఎకరాల 49 సెంట్లు ఉంది. అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి అనేసి 2008లో మన ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే వరదారెడ్డి గారు మార్కెట్ స్థలం కోసం అని కావాలనేసి కలెక్టర్ గారిని అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు 2011లో మార్కెట్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడికి పోకుండా ఆగడంతో అక్కడ మార్కెట్ నిర్మాణం ఆగిపోయడం జరిగింది. ఈ 2 ఎకరాల 49 సెంట్లలో 30 సెంట్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 40 సెంట్లు మార్కెట్ పెట్టడానికి అప్రూవల్ చేయడం జరిగింది కలెక్టర్. ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్ అనేసి అందరికీ తెలిసిన విషయమే. దీనిపైన ఆ స్కెచ్ కు కర్త క్రియ రాచమల్లి గారు అయితే వాళ్ళ అన్నగారు ఆయన ఎప్పుడు చెప్తుంటారు, నాకు ఏం ఆదాయం ఏం లేదు, నాకు మా అన్నగారు సపోర్ట్ చేస్తుంటారు, అంతా చేసేదంతా మా అన్నగారు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఏ రూపంలో చేస్తారు? రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ డాక్యుమెంట్లను ఇల్లీగల్ పుట్టించి, ఏ డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పించి, ఎంఆర్ఓ సంతకం చేసింది తెలియదు, తెలియని తెలియదు, ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ చేసి రిజిస్టర్ చేసే పరిస్థితి ఉంది. రిజిస్టర్ చేసిన దాని విషయంలో కూడా సబ్ రిజిస్టర్ కూడా సస్పెండ్ అయ్యారు. అది కేవలం మీ ఇన్వాల్వ్మెంట్ తోనే మీరు చేసే రిజిస్టర్ వల్లనే. దాన్ని కూడా చెప్తా, అది ఎవరు చేస్తున్నారు కూడా. హజరయ్య ఈ మధ్య కాలంలో ప్రొద్దుటూరులో చాలా మంది బ్రోకర్లు ఉంటారు, స్థలాల బ్రోకర్. ఈ స్థలాల బ్రోకర్లలో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే హజరయ్య. ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి బినామీ. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరంటే మన అంతా నేనే, మన రాచమల్లి గారు ఉన్నారు కదా, అంతా నేనే, చేసేది నేనే, చేపించేది నేనే, ఆయన బ్రదర్ గారి బినామీ. ఈ హజరయ్య అనే వ్యక్తి ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ వాలిపోతాడు. ఆ స్థలాల లింకులు ఏమున్నాయి, పుట్టు పూర్వతలు ఏంది, ఎట్లా మనం పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలా, ఎట్లా ఎంఆర్ఓ బుట్టలో వేసుకోవాలా, ఎట్లా రిజిస్టర్ బుట్టలో వేసుకోవాలనేసి చేసేదంతా ఆయన ప్లానింగ్ ఆయన చేస్తే ఆ పేరు ఎవరి పేరు మీద మారుతుంది? రాచమల్లి అన్న పేరు మీద మారిపోతాయి. ఈ హజరయ్య ఎవరు బినామీ. తర్వాత ఈ హజరయ్య బంగారు బిస్కెట్లు ఎవరికి ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఈ హజరయ్య అనే వ్యక్తి ఈ డబ్బులు దాదాపుగా 40 లక్షల రూపాయలు ఇది ఎవరు చెందింది అంటే మేము చెప్తే ఏదో ప్రతిపక్షం అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షం పైన అధికారం ఉంది కదా అనేసి మా మీద నిందలేస్తున్నారు అనేసి రేపు మళ్ళీ ప్రెస్ మీరు 1 గంట 2 గంటలు చెప్తారు. మీరు దానికి కూడా ప్రూఫ్స్ కూడా చూపిస్తాం. మీకు హజరయ్యకి ఏంది సంబంధము? హజరయ్య ఎందుకు నాకు వెనకాల అధికారం మా చేతిలో లేకున్నా గానీ మేము అన్ని పనులు చేయగలము, మా వెనకాల మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ఉన్నాడు, రాచమల్లకు నేను ఇంత అమౌంట్ ఇచ్చాను అనేసి ఆయన మాటల్లో కూడా విందాం. అంతేకాదు హజరయ్యకు మీకు సంబంధం ఏందో వీడియో వాయిస్ ఇన్న తర్వాత అది కూడా మనకు క్లియర్ కట్ కూడా మాట్లాడతాం. మన ప్రాబ్లం లేదు కదా ఆడ. ఏది నా ప్రాబ్లం ఉంటే నేను రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలా, ఒక మాట పడితే జీవితాంతం ఉండిపోతుంది. మన జీవితంలో ఒక మాట పనేది లేదు ఆఫీసులలో. అదే ఎప్పటికీ లేదు. ఇంతవరకు మనం చేసే పనులలో ఇంతవరకు మాట పనేదే లేదు. 10 రూపాయలు మనకు నష్టమైన పని చేసేయాలా, కరెక్ట్ ఉండాలా. ఈ పొద్దు మనం పని చేస్తున్నామంటే అధికార పార్టీ లేకోకుండా 2.5 కోటి ఇచ్చినాయా ఈనడమనే ఎమ్మెల్యే సార్కు రాచమల్లకు పని చేసి 2.5 కోటి ఇంటికాడ తీసుకొని ఇచ్చినాం. మనం చేపించి కాగితాలు ఆయన అడ్డపడద్దని. మన సమస్య లేదులే. ఇప్పుడు విన్నారు కదా, దీనికి సమాధానం చెప్పాలి రాచమల్లి గారు. ఈ హజరయ్య దగ్గర నుంచి 2.5 కోట్లు ఎందుకు తీసుకున్నావు? ఎన్ని భూములలో స్కామ్ చేసినారు తెలియకుండానే. ఎంతో మంది పేదలు కష్టం చేసి ఆ భూములు కొనుక్కొని ఎవరైనా రేట్ వచ్చినప్పుడు లేదా ఇల్లు కట్టుకునే ఉద్దేశంతో పక్కన అట్టే స్థలాలు వేసింటారు. ఎవరు ప్రతిసారి పోయి స్థలాలు చూసుకోరు నా పేరు మీద ఉందా లేదా అని. ఈరోజు చూస్తే పొద్దుటూరులో మొత్తం వ్యవస్థనే మార్చేసినారు. ఇప్పుడు కూడా వ్యవస్థ మీ చేతిలో ఆడ ఉంది అనేసి కూడా మేము దాని ఎత్తుగా మేము నమ్ముతున్నాము. అదే వ్యవస్థ అడ్డం పెట్టుకొని డిసెంబర్ 24వ తేదీన 2 ఎకరాల 49 సెంట్లలో సందాని అనే వాళ్ళకి 3 సెంట్లు రిజిస్టర్ చేసినారు. ఎవరు? ఈ హజరయ్య. తర్వాత ఈ 2.5 కోటి నీకు 100 కోట్ల ప్రాపర్టీ పైన 2.5 కోటి అమౌంట్ ముట్టింది, నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పాలి రాచమల్లి గారు. రాచమల్లి గారికి డబ్బులు ఇచ్చాని డైరెక్ట్ హజరయ్య గారు చెప్తున్నారు. పోలీసులు మన ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసే వెబ్లాండ్ కంప్యూటర్ ఆపరేటర్ నువ్వు విచారించి ఇతని హస్తం ఉంది అనేసి ఇతను అరెస్ట్ చేసినారు. తర్వాత హజరయ్య హస్తం ఉంది అనేసి ల్యాండ్ రిజిస్టర్ లో ఇతను అరెస్ట్ చేసినారు. మరి 2.5 కోటి తీసుకున్న రాచమల్లి ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులను మేము ప్రశ్నిస్తున్నాం.
2.5 కోటి తీసుకొని వీళ్ళందరినీ ఇలాంటి పనులు చేసుకుంటా ప్రజల స్థలాలనైతేమి గవర్నమెంట్ స్థలాలనైతేమి కబ్జా చేస్తున్నా ఇలాంటి కబ్జా కోర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఈ రోజు పోలీసులు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే హజరే గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చూపించారు, 13 అరెస్ట్ చూపించారు. మరి హజరే దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బులు ఎవరికి చెందింది? ఈ 40 లక్షల డబ్బులు ఎవరు చెందింది? తర్వాత దీంతో ఉన్న గోల్డ్ కాయిన్ ఎవరు చెందింది? ఇదంతా ఎందుకు రికవర్ చేయలేదు? మేము ఇప్పుడు కూడా పోలీసులను ఏం కోరుకుంటున్నామంటే అతన్ని మీరు మళ్ళా కోర్టు పర్మిషన్ తీసుకొని, ఇది పెద్ద స్కాము, ఇది ఒక్కటే కాదు, ప్రొద్దుటూరులో ఈ హజరయ్య వీళ్ళ బ్రదర్, మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బ్రదర్ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి, తర్వాత రాచమల్ల గారికి సంబంధించిన పెద్ద స్కామ్లు ఉన్నాయి. ఇవన్నీ బయట తీయాలంటే ఈ హజరయ్య ఒక్కడే ప్రధాన సూత్రధారి. ఎందుకంటే ఇతను నోరు ఇప్పితేనే ఈ రాచమల్లి చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి. ఈ హజరయ్యని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినారు రాచమల్లు. ఏం మాట్లాడారు రాచమల్లు? తర్వాత నీ అత్యంత ప్రియ శిష్యుడు వైఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు వంశీధర్ రెడ్డి పోయి స్టేషన్లో పోయి హజరయ్యతో గంటసేపు మాట్లాడిచ్చాడు. మీకు సంబంధం లేదంటే, ఒకవేళ మీకు మనకు సంబంధం లేదంటారు అనుకోండి, మరి ఈ వాయిస్ రికార్డు తప్ప, లేకపోతే నువ్వు ఫోన్ చేయడం తప్ప. కాబట్టి పోలీసులను ఒకటే కోరుకుంటున్నాము, దీంతో ఈ 40 లక్షల డబ్బుల్లో 25 లక్షలు సబ్ రిజిస్టర్కు చెందిందని వీళ్ళే హజరయ్య చెప్తున్నాడు. 15 లక్షలు ఎంఆర్ఓ గారికి ఇచ్చామంటున్నారు, గతంలో ఉన్నటువంటి నజీర్ అహ్మద్ గారికి ఇచ్చామని హజరయ్య చెప్తున్నారు. కాబట్టి వీళ్ళను కూడా విచారించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రజల సొమ్ము గాని ప్రభుత్వ సొమ్ము దోచుకునే రాచమల్లు, తర్వాత ఈయన హజరయ్యను విచారించి ప్రొద్దుటూరులో ఎక్కడెక్కడ స్కాములు చేశారు, ఎక్కడెక్కడ భూములు ఆక్రమించి వేరే వాళ్ళ పేరు మీద పెట్టినారో దాని మీద తగు విచారణ చేయాలని పోలీసు వ్యవస్థను మరోసారి కోరుకుంటాం. ఇదే మన గతంలో నీలాపురం దగ్గర, లింగాపురం దగ్గర కలవరి టెంపుల్ స్థలంలో ప్రజలు ఎప్పుడో పాతకంలో శెట్టి గారు ఫ్లాట్లు వేసి అమ్మారు. అమ్మిన తర్వాత దాదాపుగా 40 మంది 50 మంది ఫ్లాట్లు కొన్నారు. అక్కడ ఫ్లాట్లు కొంటే పొజిషన్ సర్టిఫికేట్ పుట్టించి వీళ్ళ గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో, ఆ ఫ్లాట్లు ఓనర్కే తెలుసు అసలు మా ఫ్లాట్లు మాకు ఉన్నాయిలేని వాళ్ళు ఏదో ఎప్పుడన్నా ఇల్లు కట్టుకోవడమో ఇంకోటో ఉపయోగించుకోవడం అవసరమైతే అమ్ముకోవడం చేసుకోవాలని తెలిసింది. ఆ ఫ్లాట్లు అట్నే వదిలేస్తే ఇది చాలా కాలంగా అట్లే ఉంది అనేసి పొజిషన్ సర్టిఫికేట్ మరి నకిలీలు పుట్టించారో ఆ ఎంఆర్ఓ సంతకం చేశారో తెలియదు, పుట్టించేసి కలవరి టెంపుల్ కి అమ్మారు. దీంతో 3 కోట్లు తీసుకున్నా లేదో రాచమల్లి గారు సమానం చెప్పాలా. నేను నీతి మాటలు చెప్తాంట, పొద్దుటూరు ప్రజలు నేను చెప్పేదంతా నమ్ముతారని రాచమల్లి నీతి మాటలు చెప్తారు. నీ మాట ఎవ్వరు నమ్మరు రాచమల్లి గారు. నువ్వు ఖచ్చితంగా ఈ హజరయ్య విషయం అయితే ఖచ్చితంగా హజరయ్య విషయంలో మాత్రం మీరు సమానం చెప్పాలా. చెప్పుకుంటే ఇది వాస్తవమైన ప్రజలు కూడా, పొద్దుటూరు ప్రజలు కూడా నమ్ముతారని తెలియజేసుకుంటూ పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తుంటాం. హజరయ్య మరోసారి కోర్టు అనుమతితో విచారించి ఇతను అమౌంట్ 40 లక్షలు ఎవరు చేరింది అది రికవర్ చేసి, తర్వాత రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి ఎందుకు 2.5 కోటి ఇచ్చారో దానిపైన కూడా విచారణ చేయాల్సిందని కోరుచున్నాము. ఈ కంప్లైంట్ ను హోమ్ మినిస్టర్ కూడా 2 రోజులు తీసుకుపోయి, ఎందుకంటే ₹1-2 సమస్య కాదు, ప్రజల ఆస్తి, తర్వాత ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తిని కూడా ఆక్రమిస్తున్నారు. సాక్షి పత్రికలో 24/4/2026లో ప్రభుత్వ స్థలం ప్రైవేట్ పరం ఇది ఒక స్టేట్మెంట్ తో ఒక ఆర్టికల్ వేసినారు సాక్షి పత్రిక. మళ్ళా తెల్లారితే రాత్రికి ఏం జరిగిందో మరి రాచమల్లి గారు ఒరే ఇది మనకు సంబంధించినదని చెప్పినాడో, మనకి ఇంత అమౌంట్ వచ్చిందిరా 2.5 కోటి దాని జోలు పోవకని చెప్పినారో తెలియదు. తెల్లారితలకి ఇది ప్రభుత్వ భూమి కాదంట. ఈయన క్లియర్ కట్ గా రాశాడు ఏ సంవత్సరంలో ప్రభుత్వ భూమి ఏమేమి దీంతో అలర్ట్ చేశారు అనేసి క్లియర్ కట్ గా దీంతో రాశారు. ఇక్కడికి వచ్చేదానికి ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి. అంటే నీకు చేతులు మారితే ప్రభుత్వ భూమి అయినా అమ్మేస్తావు, నీకు ఇష్టమైతే ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే ప్రైవేట్ భూమి అయినా అమ్మేస్తావు. తర్వాత ఈ హజరయ్య అరెస్ట్ చేశారంటున్నా కదా హజరయ్యను, ఇతని దగ్గర పేపర్లు కుప్పలు తెప్పలు పేపర్లు ఉన్నాయి, డాక్యుమెంట్లు, ప్రొద్దుటూరు ప్రజలు తెలియని డాక్యుమెంట్స్. అతను ఎక్కడ కబ్జా చేయాలనుకుంటాడో అతను సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తము అందరు డాక్యుమెంట్ తీసుకుని పెట్టుకుంటాడు. ఇతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎందుకు చూపించలేదో, ఇతని దగ్గర ఉన్న 40 లక్షల అమౌంట్ రికవరీ ఎందుకు చేయలేదో కూడా మాకు కొద్దిగా అనుమానంగా ఉంది. మేము పై అధికారులకి హోమ్ మినిస్టర్ దృష్టి కూడా తీసుకోవాలనుకుంటాము. ఈ హజరయ్యను డీప్ గా లోతుగా విచారించాలి అని పోలీసు వాళ్ళని